ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో నిమ్మకాయ ఊరగాయ పచ్చడి చేసుకునే విధానం చూద్దాం. ఒక 10-11 నిమ్మకాయలు కడిగి ఆరబెట్టి ముక్కలు చేసుకున్నాను. నేను ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను. దీంట్లో ఒక 100 గ్రాములు ఉప్పు పోస్తున్నాను. 100 గ్రాముల గ్లాస్ ఇది. పసుపు 1 స్పూన్ వేసుకొని ఇప్పుడు బాగా 4 పక్కల కలిసేటట్టు ఎగరేసుకున్నాం. దీన్ని 2 రోజుల దాకా అప్పుడప్పుడు ఇలాగా ఎగరేసుకుంటాం, లేకపోతే స్పూన్తో అయినా తిప్పుకుంటే ఆ ఉప్పు అంతా కరిగిపోయి ఆ ముక్కలకు పడుతుంది. ఇది ఒక నెల రోజులకి బాగా ఊరిపోద్ది. ఈ ఊరగాయ మెత్తగా అవుతుంది దబ్బ నెల రోజులకల్లా. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను. నెల రోజుల తర్వాత ఇలాగా వచ్చింది ఊరగాయ, ఊరిపోయింది బాగా. దీన్ని ఇప్పుడు పచ్చడి చేసుకున్నాం మనము. 1 స్పూను ఆయిల్ వేసాను. ఎండుమిరపకాయలు ఒక 50 గ్రాములు తీసుకొని తుంచి పెట్టుకున్నాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయించుకుందాం. ఇప్పుడు ఆ నూనెలో వేసి వేయించుకోవాలి. మిరపకాయలు వేయించుకొని దోరగా యాగనివ్వాలి. మెంతులు, ఆవాలు అన్నీ వేసుకొని వేయించుకున్నాము. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మనం టూర్లో అలాగ వెళ్ళేటప్పుడు అన్నంలో కూడా ఈ పచ్చడి కలుపుకొని ఎత్తుకోపోవచ్చు, చెడిపోదు. అన్నము పులుసు అన్నం లాగుంటుంది. ఒక నెల 2 నెలలు అయినా నిల్వ ఉంటుంది. నీళ్ళు ఏమీ వేసేది లేదు. ఊరగాయని ఇలాగా దంచుకునేది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఓసారి చేసుకొని చూడండి. ఇలాగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు. ఇప్పుడు బాగా నలగొట్టుకోవాలి. ఇది మెత్తగా మనం ఊరగాయలో ఉప్పు వేసాం కదా, అదే సరిపోద్ది. మనం ఉప్పు ఏమి వేయబడలేదు. ఆ ఊరగాయ దీనిలో వేసి ఎంత పులుపు సరిపోద్దో ఈ మిరప్పొడికి అంత ఊరగాయ వేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని బాగా నలగొట్టుకోవాలి. ఊరగాయ వేసి మిక్సీలో అయితే మెత్తగా మైనం అయిపోద్ది, కానీ రోట్లో వేసి ముక్కలు దంచుకోవాలి. దంచుతుంటేనే నూరూరిపోతుంది నిమ్మకాయ ఊరగాయ పచ్చడి. దీనికి మళ్ళీ పోపు పెట్టుకోవాలి మనము. పెరుగన్నంలోకి, సద్దన్నంలోకి, సాంబార్లోకి అన్నిటికీ నంచుకొని చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నాం మనము. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకున్నాము. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇప్పుడు కరివేపాకు 2-3 తెల్లబాయలు నల్లగొట్టేస్తున్నాను. ఇవి కొంచెం వేగనిచ్చి ఇంగ వేసుకోవాలి. ఇంగ వేసుకుంటేనే బాగుంటుంది ఈ పచ్చడికి. తప్పకుండా ఇంగ వేయాలి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇది వేగిపోయాయి. ఇప్పుడు ఆ పచ్చడిని ఎత్తి ఇందులో వేద్దాము పోపులో. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ పచ్చడి తప్పకుండా చేసుకొని చూడండి. చేసుకొని తిని చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. జ్వరం అట్టేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు వేసుకొని తినాలంటే చాలా బాగుంటుంది.